నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీఏ కూటమే గెలుస్తుంది అని వచ్చాయి. అసలు ఎంతవరకు కరెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే దాదాపుగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి ఒక కన్ఫ్యూజన్ అయితే కనిపించింది. ఎన్డీఏ గెలవగలదా ఈసారి అనేది చాలామంది మాట్లాడేశారు. అంటే ఒకటి, దేశవ్యాప్తంగా ఎన్ని సాముగరడీలు చేసినప్పటికీ రామ మందిర నిర్మాణం పూర్తి చేసి బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేసి ఇంత హడావిడి చేసినప్పటికీ ఎక్కడా కూడా దాని తాలూకా వేవ్ కనిపించలేదు దేశంలో. ఈసారి పర్టికులర్గా నిరుద్యోగం అనేది మేజర్ రోల్ ప్లే చేసింది దేశవ్యాప్తంగా. అలాగే వలసలు వెళ్ళి బతకాల్సినటువంటి పరిస్థితి కల్పించింది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఒక చిరాకు దేశవ్యాప్తంగా కనిపించింది. విపరీతంగా వలసలు జరిగినాయి. పర్టికులర్గా బెంగాల్ నుంచి ఈ రోజున హైదరాబాద్లో చాలా ఏళ్లలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ని చూస్తే వాళ్ళల్లో బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు కనిపిస్తారు, నేపాల్ నుంచి వచ్చేసిన వాళ్ళు కనిపిస్తారు. అంటే నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు హిందువులు కాబట్టి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తామని మోడీ ప్రభుత్వం చెప్పింది. ఏది వాళ్ళ పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం ఈ దేశంలోకి వచ్చినటువంటి హిందువులని మేము యాక్సెప్ట్ చేస్తామన్న ధోరణిలో వ్యవహరించి ముస్లింలను భయపెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వాళ్ళని యాక్సెప్ట్ చేయటం వలన వాళ్ళందరూ పొట్ట చేత్తో పట్టుకుని హైదరాబాదు, విజయవాడ ఎక్కడికి పడితే అక్కడికి వచ్చేసారు. వీళ్ళు వలసలు రావటం, దీంతో ఎక్కడికక్కడ కూలీ రేట్లు పడిపోయినాయి. కూలీ రేట్లు పడిపోవడం వలన ఎవరి మీద అయితే ఈ ప్రెజర్ పడుతోందో, పర్టికులర్గా సౌత్ మీద నార్త్ ప్రెజర్ విపరీతంగా పడింది ఈసారి. ఆ ప్రెజర్ తాలూకా చిరాకు జనాల్లో ఉంది. ఆ చిరాకుతో పాటు వలస వెళ్ళితే తప్ప బతకలేని పరిస్థితి ఉంది అనేది నార్త్లో ఒక పర్టికులర్గా కింది కులాల్లో, కింది వర్గాలలో ఒక చిరాకు ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద. ఉత్తరప్రదేశ్లో కూడా అంత బ్రైట్గా లేదు ఈసారి పరిస్థితి బీజేపీకి. అలాగే మధ్యప్రదేశ్ నుంచి కూడా వలసలు వచ్చినారు, విపరీతంగా వలసలు వచ్చారు ఈసారి. ఇలా ఒక మహారాష్ట్ర మినహాయిస్తే జార్ఖండ్ నుంచి వలసలు వచ్చిన వాళ్ళు చాలామంది కనిపిస్తారు మనకి. బీహార్ నుంచి వలసలు వచ్చిన వాళ్ళు చాలామంది కనిపిస్తారు. మీరు ఏ పెట్రోల్ బంక్కి వెళ్ళండి, అక్కడ జార్ఖండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. పెట్రోల్ పోసేవాళ్ళు కానివ్వండి, లేకపోతే ఏ పనైనా సరే. ఎందుకు వచ్చేస్తున్నారు వీళ్ళందరూ? అక్కడ ఉపాధి అవకాశాలు లేక వచ్చేస్తున్నారు. ఇది సౌత్కి ప్రెజర్గా మారింది. ఈ ప్రెజర్ వలన ఇక్కడ కూలీ రేట్లు పెరగట్లేదనే చిరాకు వీళ్ళల్లో ఉంది. వలస వెళితే తప్ప మాకు బతుకు లేకుండా తయారైంది పరిస్థితి అనే చిరాకు అక్కడ ఉంది. దీనికి తోడు అప్పర్ సెక్షన్స్లోనేమో వ్యాపారాలన్నీ కూడా ఒక సెక్షన్ చేతుల్లోకి వెళ్ళిపోయినాయనే చిరాకు వాళ్ళల్లో ఉంది. సో మొత్తం మీద ఏ విధంగా చూసినా కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీద ఒక చిరాకు అయితే ఉంది ప్రజల్లో. గతంలో ఎన్నడూ లేనంత చిరాకు ఉంది. గత ఎన్నికల్లో కొంత వేవ్ కనిపించింది విజిబుల్గా, కానీ ఈసారి అసలు ఏ వేవ్ కనిపించలేదు. రెండోది, వాళ్ళు ప్రధానంగా నమ్మింది ఏంటంటే ఎదురుకుండా ఉన్నటువంటి నాయకుడికి స్ట్రైచర్ లేదు అనుకున్నారు రాహుల్ గాంధీకి. అలాగే కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా తనను ఎదుర్కోగలిగిన పార్టీగా లేదు అనేది కూడా బీజేపీకి అర్థమైపోయింది. నిజం కూడా అది. కాంగ్రెస్ పార్టీ ఈసారి పోటీ చేసిన స్థానాలు చాలా తక్కువ గతంతో పోలిస్తే. అలాగే కూటమికి ఎక్కువ స్థానాలు ఇచ్చింది, ఇండియా కూటమికి. కాంగ్రెస్ పార్టీ చాలా హంబుల్గాను వినమ్రంగాను వ్యవహరించింది ప్రచారంలో కూడా. దీంతో బీజేపీ ఛాంపియన్ అనేటువంటి ఒక అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్లో ఉంది, కానీ జనాల్లో వ్యతిరేకత ఉంది. ఈసారి జరిగినటువంటి పర్టికులర్గా కేంద్ర ప్రభుత్వానికి జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ కనుక చూస్తే
కేంద్ర ప్రభుత్వము వర్సెస్ ప్రజలుగా జరిగింది. అంటే పబ్లిక్ వర్సెస్ గవర్నమెంట్గా జరిగినటువంటి ఎన్నికగా కనిపిస్తుంది ఇది. ఇది ఎవరూ పట్టించుకోవట్లేదు ఈ కోణాన్ని. ఇతర అంశాలు మాట్లాడుతున్నారు. అంటే హిందూ ఓట్లు కన్సాలిడేట్ అయి ఉన్నాయి, అవి టోటల్గా బీజేపీకి పడతాయి అనేది ఒక నమ్మకంగా స్థిరపడి ఉంది. దీంతోపాటు బీజేపీ వ్యతిరేకులు కేవలం మైనారిటీలు అనేటువంటి ప్రచారం ఒకటి ఉంది బలంగా. ముస్లిం సమాజం టోటల్గా బీజేపీకి వ్యతిరేకంగా ఉంది అనేటువంటి ఒక ప్రచారం మాటున మిగిలిన వాళ్ళందరూ ప్రో బీజేపీ ఉన్నారు అనేటువంటి క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఇది కూడా తప్పే. మైనారిటీలు ఒకళ్ళే కాదు, హిందువుల్లో కూడా చాలా సెక్షన్స్ బీజేపీకి వ్యతిరేకంగా మారినాయి ఈసారి. ఆ మారిన పరిస్థితి బ్యాలెట్లో రిఫ్లెక్ట్ అయింది మొన్న పోలింగ్లో. అవతలవాడు ఎవరు ఏమిటి అని కూడా చూడలేదు జనాలు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా గెలిపిస్తున్నామని మాత్రమే అనుకుని ఓట్లేశారు. ఇది చాలా ప్రాంతాల్లో కనిపించింది. పర్టికులర్గా మధ్యప్రదేశ్లోను, జార్ఖండ్లోను, ఈ ప్రాంతాలన్నింటిలోనూ ఆ ప్రభావం కనిపించింది. అందుకని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి తిరిగి రాగలదు అనేది అనుమానాస్పదమే. అతి కష్టం మీద వస్తే రావచ్చు. భారతీయ జనతా పార్టీకి సోలోగా 211 కంటే వచ్చే అవకాశం లేదు అనేది నా అజంప్షను. నేను మొదటి నుంచి అదే మాట మీద నిలబడి ఉన్నాను. 211 దగ్గర ఆగుతుంది బీజేపీ అని. ఎన్డీఏ కూటమిని కలుపుకున్నా వాళ్ళకి అంతకు మించి ఇంకొక 30-40 వస్తాయి. అయితే వాళ్ళు ఎలక్షనీరింగ్ అంటారు. అది ఎలా చేస్తున్నారంటే ప్రతి చోట కూడా ప్రాంతీయ పార్టీలని వాటిని వశపరుచుకుని చంద్రబాబు మీద కేసు పెడుతున్నాము అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకి విన్నవించకుండా ఆయన అరెస్ట్ చేయలేదు. దానికి యాక్సెప్ట్ చేశారు వాళ్ళు చేయమని. ఎందుకు యాక్సెప్ట్ చేశారు? చంద్రబాబుతో తర్వాత మైత్రి బంధం నెరిపారు, వాళ్ళు కూటమిగా ఏర్పడ్డారు, కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఆ రోజున చంద్రబాబును అరెస్ట్ చేయమని చెప్పింది కూడా వారే. ఎందుకు చెప్పారు అంటే ఒక కేసు ఉంటే కట్టడిలో ఉంటాడు అని. చంద్రబాబు మీద ఒక కేసు ఉంటే మన కట్టడిలో ఉంటాడు, అతన్ని కంట్రోల్లోకి తీసుకోవటం అనే వ్యూహంలో భాగంగా కేసు పెట్టించారు. కేసు పెట్టడానికి ఒక పాజిటివ్ సిగ్నల్ ఇచ్చారు వాళ్ళు, ఓకే కానివ్వండి అని. అది అయిపోయిన తర్వాత చంద్రబాబు ఇండియా కూటమి వైపు తిరగకుండా పవన్ కళ్యాణ్ ద్వారా అతని తలని ఎన్డీఏ వైపు తిప్పారు. ఇలాంటి కుయుక్తుల ద్వారా, కుట్రల ద్వారా, అరెస్టుల ద్వారా, కేసుల ద్వారా, ఈడీ ద్వారా, లేకపోతే ఐటీ ద్వారా, ఇలా రకరకాల పద్ధతుల్లో చాలా రాజకీయ పార్టీలను వేధింపులకు గురి చేసి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ తాలూకా ఎంపీలని తన అకౌంట్లో వేసుకోవటానికి ఒక రంగం సిద్ధం చేసింది బీజేపీ. దాని మీద మాత్రమే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే గెలుస్తామనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు తప్ప ఎగ్జిట్ పోల్స్లో చెప్తున్నట్టుగా వాళ్ళకి సోలోగా 400 పైన స్థానాలు వచ్చే పరిస్థితి అయితే డెఫినెట్గా లేదు. అంతకంటే ఎక్కువ అంటే చాలా తక్కువ మాత్రమే వస్తాయి. అయితే వాళ్ళు ఈ ప్రలోభ పెట్టి లొంగ తీసుకున్నటువంటి వాళ్ళు, సరెండర్ చేసుకున్న వాళ్ళు, బెదిరించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళ తాలూకా ఎంపీలను కలుపుకుని క్లెయిమ్ చేసుకోవచ్చు, అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ఇంత కష్టపడినటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకుండా వదిలేస్తుందా అనేది ఒక ప్రశ్న. కానీ జనం బీజేపీతో లేరు, జనం ఎన్డీఏతో లేరు అనేది వాస్తవం. జనంలో చిరాకు ఉన్న మాట వాస్తవం. సౌత్లోనూ ఉంది, నార్త్లోనూ ఉంది. ఆ చిరాకు ఫలితం రిజల్ట్ మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రెండోది, వీళ్ళకి ఎప్పుడైతే స్థానాలు తగ్గాయో వీళ్ళు బెదిరించి లొంగ తీసుకున్నటువంటి పార్టీల్లో కొంతమంది తల ఎగరేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా తల ఎగరేసే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి తల ఎగరేస్తాడా లేదా అనేది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు ఆ వెసులుబాటు కోసం చూస్తున్నాడు. జాతీయ స్థాయిలో ఎన్డీఏకి గనక ప్రాభవం తగ్గితే డెఫినెట్గా ఆయన చిన్న టర్న్ ఇచ్చి అటు ఇండియా కూటమి వైపు వెళ్ళినా వెళ్ళగలడు. కాబట్టి
క్రూషియల్ ఎన్నికలు ఈసారి బీజేపీకి నెంబర్ గేమ్లో ముందు లేకపోతే తను కట్టడి చేసిన వాళ్ళని తన కంట్రోల్లో ఉంచుకోవడం కష్టమవుతుంది అనే పరిస్థితి అర్థమైంది. ఆ టెన్షన్లో ఉన్నారు వాళ్ళు. ఈ టైంలో కొంచెం మోరల్ బూస్టప్ ఇవ్వడానికి, జనాలని ఈ 4 రోజులు మభ్యపెట్టడానికి, భయపెట్టడానికి, టెన్షన్ పెట్టడానికి వాళ్ళ కంట్రోల్లో ఉన్న మీడియా నుంచి 400 పైన స్థానాలు రాబోతున్నాయి. కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంటే ఏర్పడబోతోంది. యూపీఏ తుడిచిపెట్టుకుపోతోంది. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఈ దేశ ప్రజల మనఃపలకాల నుంచి చెరిగిపోయింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు లేవు, కాంగ్రెస్ లేదు, ఏదీ లేదు. అంటే ఒకే జాతి, ఒకే ఎన్నిక, ఒకే దేశం, ఒకే పార్టీ లెవెల్లో చెప్తున్నారు. కాబట్టి ఈ 4 రోజులు ఆ డ్రామా నడుస్తుంది. డెఫినెట్గా టెన్షన్ పడకుండా, అంటే అసలు ఎగ్జిట్ పోల్స్ని పట్టించుకోకుండా ఉండటం చాలా మంచిది. పట్టించుకుంటే మాత్రం దాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా వండి వారుస్తున్నవే. వీటిలో అంటే ఓటు అయిపోయిన తర్వాత ఓటు వేసిన వాళ్ళు బయటకు వచ్చి మేము ఫలానా వాళ్ళకు ఓటేసామని చెప్పరు. మరి ఎక్కడి నుంచి శాంపుల్స్ వీళ్ళు తీసుకున్నారు? ఈ సర్వే, ఈ ఎగ్జిట్ పోల్కి ప్రాతిపదిక ఏమిటి? ఎగ్జిట్ పోల్ ప్రకారం వాళ్ళు ఓటు వేసినటువంటి ఓటర్ల దగ్గర నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేయాలి. అది కూడా నిర్ణయాత్మకమైనటువంటి స్థానాల్లో, నిర్ణయాత్మకమైనటువంటి బూతుల దగ్గర నుంచి బయటకు వచ్చినటువంటి ఓటర్ల దగ్గర అభిప్రాయం సేకరించాల్సి ఉంటుంది. అది సాధ్యమా? ఎందుకంటే బయటకు వచ్చిన ఓటరు ఎవరికి వేసామంటే చెప్పడు డెఫినెట్గా. ఎందుకంటే ప్రెజర్ ఉంది ఈసారి. ఆ ప్రెజర్లో బీజేపీకి వెయ్యలేదు అంటే ఏం జరుగుతుందో, వేశాను అంటే ఏం జరుగుతుందో అనేటువంటి భయం ఉంటుంది వాళ్ళలో. ఆ భయం చొప్పున ఎవరూ చెప్పరు, ఇక్కడ కూడా చెప్పరు. ఏపీలో జరిగిన ఎగ్జిట్ పోల్స్లో కూడా బయటకు వచ్చిన ఓటరు అంటే వైసీపీకి వేశాను అని చెప్పి చెయ్యెత్తి జై కొడితే రేపొద్దున కూటమి గెలిస్తే తనని టార్గెట్ చేస్తారు అనే భయం ఉంటుంది కదా. అందుకని ఎవరు ఓటేసినోడు బయటకు వచ్చి చెప్తాడని నేనైతే అనుకోను. గుంభనగా ఓటేసి గంభీరంగా ఇంటికి వెళ్ళిపోతారు ఎవరికాళ్ళు. మరి ఎక్కడి నుంచి శాంపుల్స్ పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు వీళ్ళందరూ ఎగ్జిట్ పోల్ పేరుతో అనేది కన్ఫ్యూజన్. జనాల్ని కొంచెం 4వ తారీఖు వరకు కన్ఫ్యూజన్లోకి నెట్టడానికి మాత్రమే ఎగ్జిట్ పోల్స్ నడుస్తున్నాయి. ఎన్డీఏకి 400 పైన స్థానాలు వస్తాయి అని చెప్పిన వాళ్ళందరూ కూడా రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాలిక ఖర్చుకునే పరిస్థితి డెఫినెట్గా వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.